నీలకంఠుడు. నీలకంఠ అన్న నామం వింటూ ఒళ్ళు పులకించిపోయేదానికి. పైగా భక్తులను రక్షించడం కోసమని విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు స్వామి. ఆ కరుణకి కరిగిపోయేవాడు ఈయన. అంత కరుణాస్వరూపుడు పరమేశ్వరుడు అని. దయ ఎంత గొప్పది అంటే విషాన్నైనా భక్తుల కోసం మింగించాడు. లోపల లోకాలు బయట లోకాలు పాడవకూడదని చెప్పి కంఠంలో విషాన్ని నిలిపిని భరించిన వాడు ఎవడుంటాడు? అపారమైన ఆ కారుణ్యాన్ని తలంచుకుంటూ ఎలుగెత్తి నీలకంఠ నీలకంఠ అని అరిచేవాడు. ఎప్పుడైనా సరే నీలకంఠ తప్ప నోట మరొకటి లేదు. ఏ పని చేసినా నీలకంఠ నీలకంఠ నీలకంఠ. దానితో ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని నీలకంఠ అని పిలిచేవారు ఆయన్ని. అతను అసలు పేరు అతడే మర్చిపోయాడు. అందుకే తర్వాత ఆయన నీలకంఠ నయనార్ అంటారు. ఆయన నయనార్లలో ఆయన నీలకంఠ నయనార్ అని పేరు. అసలు పేరు నీలకంఠ మాత్రం కాదు, కానీ నీలకంఠ నయనార్ అని పేరు మాత్రం అతనికి వచ్చేసింది. ఆ నీలకంఠ అని పిలుస్తుంటారు. ఇలాంటి భక్తుడు ఒకసారి చిదంబరం వెళ్ళి స్వామివారికి ఇవ్వవలసినటువంటి పాత్రలు మొదలైనవన్నీ సమర్పణ చేసి తిరిగి వస్తూ ఉండగా పెద్ద వర్షం పట్టుకుంది. ఈ వర్షానికి తడవకుండా ఒక ఇంటి చూరు కింద ఆయన నిలబడ్డాడు అరుగు మీద. ఆ నిలబడ్డప్పుడు వర్షం బాగా తీవ్రంగా పడుతుంది. కొంతమేరకు తడిసాడు, కానీ ఇంకా తడవకుండా ఉండడానికి తను కాపాడుకోవడానికి ఆ అరుగు పైన ఉన్నటువంటి ఆ వాసా కింద నిలబడి ఉన్నాడు. అప్పుడు లోపల నుంచి ఒక స్త్రీ చూసి అయ్యో తడిసిపోతున్నాడు, చూస్తే భస్మము రుద్రాక్ష ధరించి ఉన్నాడు, శివభక్తులు చిన్నములవి అని లోపలికి రండి అని పిలిచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. పైగా ఒళ్ళంతా తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చింది. ఆ వస్త్రానికి పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. ఈ పరిమళ ద్రవ్యములతో తుడుచుకోగానే ఒళ్ళంతా సువాసనాభరితమైంది. తర్వాత తడిసిపోయి బట్టలు కనుక వేరే వస్త్రములు ఇచ్చింది. ఆకలితున్నాడని పాలు పళ్ళు మొదలైనవన్నీ ఇచ్చినది. అవన్నీ పుచ్చుకున్న తర్వాత తిరిగి వర్షం సన్నగిల్లిన తర్వాత బయలుదేరుతూ ఉండగా నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు. నేను వారకాంతనండి, అది నా వృత్తి అనేది ఇక్కడ. సరేనమ్మా, ఏదైనా నాకు ఆతిథ్యం ఇచ్చావని చెప్పి ఈయన వచ్చేసాడు. అలా ఇంటికి చేరుకోగానే ఆ వస్త్రం మారింది, పరిమళాలు వస్తున్నాయి, ఇంత వాసన వస్తుంది, వస్త్రాలు కొత్త వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటని వాళ్ళు ఆవిడ అడిగింది. అయితే తను దాచకుండా ఉన్నమాట చెప్పేశాడు. నేను వస్తున్నప్పుడు ఈ విధంగా వెళ్ళాను, నాకు అక్కడ ఆతిథ్యం ఇచ్చినది ఆమెకు వారకాంతట అని. నీకు అలవాటు ఎప్పటి నుంచి ఉంది అని అడిగింది ఆవిడ. ఇవాళేదో చెప్పావు, కానీ చెప్పకుండా ఎన్ని మార్లు ఉందో ఏమిటో నాకు తెలియదు. కనుక నువ్వు వ్యసనపరుడివై వ్యభిచారంతో ఉన్నటువంటి వాడివి కనుక ఈ విషయం ఇన్నాళ్ళు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నుంచి నువ్వు నన్ను ముట్టుకోకూడదు అని చెప్పింది. వెంటనే నిష్కపటంగా ఉన్నది చెప్పానే తప్ప నాకు ఏ స్త్రీ వ్యసనం లేదు, అయినప్పటికీ నింద వేసేవి కనుక నువ్వు నన్ను ముట్టుకోకూడదు అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు ముట్టుకోకుండానే ఉన్నారు. వాళ్ళు ఇంకా యవ్వనంలో ఉన్నటువంటి వారు. అప్పుడు ఇంత భీష్మ ప్రతిజ్ఞలు పట్టారు. కానీ ఇద్దరు శివభక్తులే. అసలు కొందరు ఏమంటారంటే అసలు నీలకంఠనామో ఆవిడే అలవాటు చేసింది ఆయనకని. అంటే ఆవిడికి అంత భక్తి శివునిపై, అందుకే నీలకంఠ 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 అంటే ఆయనకి అలవాటు అయిపోయిందిట. ఇద్దరు శివభక్తులే. వాళ్ళకు తోచిన పద్ధతిలో నిత్యం శివార్చన చేసుకునేవారు. శివార్చన అందరికీ అర్హత ఉంది తెలుసుకోవాలి.